మీకు తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమిని సెలవుల జాబితా నుంచి తొలగించారని. తిరిగి చంద్రబాబు గెలిచే వరకు ఈ పండుగలకు అధికారిక సెలవు లేదని. అసలు ఏం జరిగిందంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హిందూ పండుగల సెలవుల విషయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు పెను సంచలనం సృష్టించాయి. 2007లో అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక ప్రభుత్వ సెలవుగా ఉన్న శ్రీరామనవమిని వైఎస్ఆర్ ప్రభుత్వం అనూహ్యంగా సెలవుల జాబితా నుండి తీసివేసింది. అంతేకాకుండా ఎంతో శ్రద్ధగా జరుపుకునే శ్రీకృష్ణాష్టమిని కూడా సాధారణ సెలవు నుండి తీసేసి కేవలం ఆప్షనల్ హాలిడేగా మార్చేసింది. ఆఫీసులో పని దినాలు పెంచడానికి ఈ మార్పు చేశామని ప్రభుత్వం అప్పట్లో సమర్థించుకున్నప్పటికీ సామాన్య ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్ఆర్ స్వతహాగా క్రిస్టియన్ కావడంతో ఆయన కావాలని హిందూ పండుగల ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించడం హిందూ సమాజంలో వైఎస్ఆర్ కుటుంబంపై మరింత ఆగ్రహాన్ని తెచ్చింది. శ్యాములు రాజశేఖర రెడ్డి అనే పేరు ప్రస్తావిస్తూ హిందూ సంఘాలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. ఇది కేవలం ఒక సెలవు రద్దు మాత్రమే కాదు, ఒక మతం యొక్క సెంటిమెంట్‌లను దెబ్బతీసే కుట్రకు అని చర్చకు దారితీసింది. దాదాపు 8 ఏళ్ల పాటు కొనసాగిన ఈ వివాదానికి 2015లో చంద్రబాబు ప్రభుత్వం చెక్ పెట్టింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ హయాంలో రద్దయిన శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి సెలవులను తిరిగి అధికారికంగా పునరుద్ధరించారు. భద్రాచలం తెలాల భద్రాచలం తెలంగాణలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వారసత్వ సంస్కృతిని కాపాడుకోవడానికి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుంది. 2015 నుంచి ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలోని సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ఇదే సమయంలో తిరుమల పవిత్రతకు సంబంధించి 7 కొండల వివాదం కూడా రాజుకుంది. తిరుమలలో కేవలం 2 కొండలు మాత్రమే టీటీడీ పరిధిలోకి వస్తాయని, మిగిలిన 5 కొండలు అటవీ శాఖ కింద ఉంటాయని వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక వివాదాస్పద జీవో తెచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ ఇతర మతాల ప్రచారాలు కల్పించేందుకు ఈ కుట్ర చేస్తున్నారంటూ అప్పట్లో భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాయి.